హలో అండి, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈరోజు రీడింగ్లో యూనివర్స్ మీకోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు, మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నారో మనం ఈరోజు టాపిక్లో చూడబోతున్నామండి. మీకు కనుక ఈ రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్ళి కాని వారు, ఎవరైనా ఈ రీడింగ్ హ్యాపీగా చూసుకోవచ్చండి, ఓకేనా? మీ లైఫ్లో మీ మనసులో ఎవరో ఒక పర్సన్ అయితే ఉంటారు కదా! సో, ఆ పర్సన్ నేమ్‌ని మీరు 3-5 టైమ్స్ మీ మనసులో మీరు తలుచుకొని మన రీడింగ్‌ని చూడొచ్చనమాట. ఓకే. అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి. పర్సనల్ రీడింగ్ కాదు. సో, మీకు ఏదైతే మెసేజెస్ రెజొనేట్ అవుతున్నాయో అవి తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వలేదు అంటే మీకోసం ఇంకొక రీడింగ్ వస్తుంది అని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? అండ్ మీ సిట్యుయేషన్‌కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు. పే రీడింగ్ ఉంటుందండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకా రీడింగ్ స్టార్ట్ చేస్తాను. ఈరోజు యూనివర్స్ మీ పర్సన్ గురించి మీకేం తెలియజేయాలనుకుంటున్నారు? ప్లీజ్ యూనివర్స్ చూసి మా వ్యూయర్స్కి మీరు ఈరోజు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు వారి గురించి, వారి కోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు మీరు? లవ్ ఫస్ట్ కార్డ్. నేను వీటికి క్లారిఫికేషన్ చేసుకుంటా మాట్లాడతానండి, ఓకేనా? ఓకే, బాటమ్ ఆఫ్ ద డేక్ వచ్చేసి క్వశ్చన్. మిమ్మల్ని అండ్ మీ పర్సన్ని చూసి ఎవరు జెలస్‌గా ఫీల్ అవుతున్నారండి. వారు ఎవరైనా ఉండొచ్చు. కొంతమంది ఫ్యామిలీ వస్తుంది. కొంతమందికి మీ చుట్టూ ఉన్న నైబర్స్ కావచ్చు. అండ్ కొంతమంది ఫ్రెండ్స్ కావచ్చు. కొంతమంది అలాగనమాట. మీ చుట్టూ ఉన్నవారు ఎవరైనా ఉండొచ్చండి. సో, వారు మిమ్మల్ని చూసి జెలస్‌గా ఫీల్ అవుతున్నారనమాట. మేబీ ఇక్కడ వారు మిమ్మల్ని జెలస్‌గా ఫీల్ అవ్వడం వలన గానీ అండ్ అండ్ కొంతమందికి ఫ్యామిలీ ఇన్వాల్వ్‌మెంట్ అండ్ ఫ్రెండ్స్ అలా ఏదో ఒకటి జరిగి ఇక్కడ చాలామంది హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. అండ్ ఒకరి గురించి ఒకరు ఏదో ఆహ్, అర్థం చేసుకోలేదనమాట. మేబీ ఈ పర్సన్ కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేదు కావచ్చు. మేబీ మీరు చెప్పి ఉండొచ్చు. సో, మనల్ని చూసి వారు జెలస్‌గా ఫీల్ అవుతున్నారు అనే విధంగా మీరు మీ పర్సన్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి చూసారు కావచ్చు. కానీ మీ పర్సన్ తను అర్థం చేసుకోక మిమ్మల్ని అపార్థం చేసుకున్నట్టుగా కూడా చూపిస్తుందండి. ఓకే. అండ్ కొంతమందికి ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఏదో అనుమానిస్తున్నట్టుగా అనే విధంగా కూడా మెసేజ్ అయితే ఉందండి. మీ మీద తను అనుమానం పెట్టుకొని మీకు దూరమైనట్టుగా, మీకు హార్ట్ బ్రేక్ అయినట్టుగా చూపిస్తుందనమాట. ఇంకా మీరు రైట్ పర్సన్ కాదు అనే విధంగా ఈ పర్సన్ మీ మీద ఏదో రాంగ్ ఒపీనియన్ తనకి వచ్చిందనమాట. మేబీ ఇక్కడ ఫ్రెండ్స్ ఇన్వాల్వ్‌మెంట్ అండ్ అదర్ పర్సన్ అని చెప్పాను నేను స్టార్టింగ్‌లోనే. వారు మీ పర్సన్‌కి ఏదో చెప్పారనమాట. మీ మీద జెలస్ వారికి. మీ మీద పొసెసివ్‌నెస్ అనేది చాలా ఉందండి. మీ మీద, మీ పర్సన్ మీద. ఓకే. మీరిద్దరూ కలిసి ఉండడం అసలు వారికి నచ్చదనమాట. మీరు మీ పర్సన్ కలిసారు. వారికి చాలా కోపం, జెలస్ అలాంటి ఫీలింగ్ అనమాట వారికి. ఓకే. మీ ఇద్దరి మధ్యలో అన్‌కండిషనల్ లవ్ ఉందండి. చాలా లవ్ ఉంది. ఫ్యాషన్ ఉంది. ఒకరి గురించి ఒకరు చాలా బాధపడుతున్నారు. మీరు ఎంత బాధపడుతున్నారో ఇక్కడ ఈ పర్సన్ కూడా బాధపడుతున్నారు. కానీ కొన్ని సిట్యుయేషన్స్ వచ్చాయన్నమాట మీ ఇద్దరి మధ్యలో. మేబీ ఇందాకే నేను చెప్పాను ఫ్యామిలీస్ అలా రావడం వలన
ఇంకా మీరు మీ పర్సన్‌ని అపార్థం చేసుకోవడము, ఆ పర్సన్ మిమ్మల్ని అపార్థం చేసుకోవడము, మీది పర్సన్‌కి రైట్ ఏంటిది, రాంగ్ ఏంటిది మీరు చెప్పడానికి ట్రై చేశారు. కానీ ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోలేదండి. అపార్థం చేసుకొని తను మీ దగ్గర నుంచి తను దూరమైనట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. అంతకుముందు చాలా ప్రేమగా ఉండేవారు. ఒకవేళ మీరు ఒకటే దగ్గర వర్క్ చేస్తున్నారు అంటే, చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ ఫ్రెండ్స్ ముందు గూడా మీరు మాట్లాడుకున్నారు అంటే, వారు గూడా మీ మీద జెలస్‌గా ఫీల్ అయ్యి గూడా ఉంటుందనమాట. ఓకే. నేను వీటికి క్లారిఫికేషన్ చేస్తానండి. కాకపోతే ఇక్కడ ఉన్న మీనింగ్స్ అనేది నేను చెప్పాలి ఫస్ట్ కాబట్టి. ఈ పర్సన్‌కి అండ్ మీకు గూడా ఒకరితో ఒకరు టైమ్ స్పెండ్ చేయడం చాలా ఇష్టమనమాట. మీరిద్దరూ కలిస్తే అసలు టైం కూడా మీకు తెలియదండి. ఓకే. అసలు టైం ఇంత తొందరగా, అంత ఫాస్ట్‌గా ఏ విధంగా వెళ్ళిపోతుంది అనే డౌట్ మీకొచ్చేదనమాట. అంత డీప్‌గా ఇద్దరు మీరు ఆ విధంగా ఉంటారనమాట. ఓకే. ఈ పర్సన్ ఎప్పుడైనా మీతో ఎప్పుడైనా ఫ్లోలో గాని, ఏ విధంలో అయినా సరే మిమ్మల్ని హర్ట్ చేశారు కావచ్చు, మిమ్మల్ని అనరాని మాట ఏదైనా అన్నారు అయినా సరే, మీరవన్నీ యాక్సెప్ట్ చేశారండి. ఎందుకు అంటే తన మీద మీకు చాలా ప్రేముంది. కాబట్టి నా వ్యక్తే కదా! నా పర్సనే కదా! నన్నన్నారు అనే విధంగా మీరు ఇంకా తను ఏదైనా నెగెటివ్ అన్నారు అంటే మీరు దాని గురించి మీరెక్కువగా పట్టించుకోలేదనమాట. కానీ మీ పర్సన్ అలా కాదు. తనకి నచ్చని పని ఏదైనా చిన్న పనైనా చేశారు అంటే ఈ పర్సన్‌కి చాలా కోపం వచ్చేస్తుందనమాట. ఓకే. మీరు మాత్రం ఈ పర్సన్‌కి చాలా అన్‌కండిషనల్ లవ్ చేశారు అనే విధంగా మెసేజ్ అయితే ఉందండి. అండ్ ఇక్కడ రీయూనియన్ కూడా చూపిస్తుందండి. ఓకే. ఈ పర్సన్ మీ హార్ట్ అన్నట్టుగా చూపిస్తుందనమాట. అండ్ రీయూనియన్ చూపిస్తుంది. అండ్ ప్రెజెంట్ టైమ్‌లో మీకు చాలా హార్ట్ బ్రేక్ అయ్యి ఉందనమాట. మీ హార్ట్ అనేది ముక్కలు ముక్కలు చేశారు ఈ పర్సన్. తనని చాలా నమ్మి ఉన్నారు. కానీ ఈ పర్సనే మీకు ఈ విధంగా ఇంత నమ్మక ద్రోహం, ఇంత హార్ట్ బ్రేక్ చేస్తారు అని మీరు కలలో కూడా ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా ఈ పర్సన్ అయితే మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేసి ఉన్నారండి. ఓకే. ఇక్కడ హార్ట్ టు హార్ట్ కన్వర్సేషన్ అనేది నడుస్తుందండి. ఓకే. టెలిపతిక్ మెసేజ్ ద్వారా మీరేం ఆలోచిస్తున్నారో ఈ పర్సన్‌కి కూడా అదే విధంగా ఆలోచన రావడము, మీ ఫోటో చూసుకుంటా బాధపడతా ఉన్నారనమాట. ఇక్కడ మీ పర్సన్ కూడా బాధపడుతున్నారు. అండ్ ఇక్కడ మీరు కూడా బాధపడతా ఉన్నారనమాట. ఇక్కడ టెలిపతిక్ మెసేజ్ అయితే ఉందండి. ఇద్దరి మధ్యన సోల్ కనెక్షన్ ఉందనమాట. ఓకే. మీ సోల్‌మేట్‌ని మీరు ఆల్రెడీ కలిసి ఉన్నారు. మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో, ఒకరోజు మాట్లాడకపోతే కూడా మీరు భరించలేకపోతున్నారు, ఏడ్చేస్తున్నారు. తనతో ఒక మాట కూడా మాట్లాడకుండా మీరు ఉండలేకపోతున్నారు. మీకు తెలియకుండానే మీ కంట్ల నుంచి నీళ్లు బయటకొస్తున్నాయి. అంటే తనే మీ సోల్ అనమాట. ఓకే. ఈ పర్సన్ ఇప్పుడు ప్రెజెంట్ టైమ్‌లో చాలా మందికి ఇగ్నోర్ చేస్తా ఉండొచ్చు. మీకొక దండం రా బాబు! సో, మీతో నాకు కుదరదు అనే విధంగా ఈ పర్సన్ ఏదో మీ మీద ఏదో కోపం పెంచుకోవడం గానీ, లేదా మిమ్మల్ని అపార్థం చేసుకున్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. మీరు మాత్రం ఈ పర్సన్‌కి అన్‌కండిషనల్‌గా లవ్ అయితే చేశారండి. ఓకే. మీరు చాలా మంది ఈ పర్సన్ మీద డిపెండ్ అయి ఉన్నారండి. ఓకే. తన మీద డిపెండ్ అయిపోయారనమాట. ఇంకా తను లేనిది మీరు బతకలేరు, మీరు ఉండలేరు. అండ్ ఆ పొజిషన్‌కి మీరు వచ్చేసి ఉన్నారనమాట. ఈ పర్సన్ ఒకరోజు మీకు కాల్ చేయకపోయినా, మీరు కాల్ చేసినా, ఈ పర్సన్ లిఫ్ట్ చేయకపోయినా, మీరు మెసేజ్ చేసినా, అక్కడి నుంచి రిప్లై రాకపోయినా, మీరు చాప పిల్లలుగా గిలగిలా కొట్టుకుంటారనమాట. అంత డిపెండ్ అయి ఉన్నారు ఈ పర్సన్ మీద. చాలా అడిక్ట్ అయి ఉన్నారనమాట ఈ పర్సన్‌కి. ఓకే. ఈ ప్రపంచంలో ఎవరు లేకున్నా సరే, ఈ పర్సన్ ఒక్కరుంటే చాలు. హ్యాపీగా మనశ్శాంతి అనేది ఉంటుందనమాట మీకు. సో, అలాంటి ఎనర్జీ చూపిస్తుందండి. ఓకే. డిపెండెన్స్ కార్డ్ అదే చూపిస్తుందనమాట. ఓకే. సో, మనం ఈ కార్డ్స్‌కి నేను క్లారిఫికేషన్ చేసుకుంటా మాట్లాడతాను. ఓకేనా? వన్ మినిట్. ఈ కార్డ్ కింద పడిందండి. సో, మనకు ఫస్ట్ కార్డ్‌కి క్లారిఫికేషన్ 3 ఆఫ్ కప్స్ అనమాట. యూ ఆర్ మై హార్ట్. ఈ పర్సన్‌తో మీరు మళ్ళీ రీయూనియన్ కోరుకుంటున్నారు. మీ పాస్ట్ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి. తనే మీ హార్ట్, తనే మీ ప్రాణం. తన మీద మీరు చాలా లవ్, ఎఫెక్షన్‌తో ఉన్నారనమాట. ఈ పర్సన్‌తో మళ్ళీ మీకు న్యూ బిగినింగ్ అయితే కావాలి అని మీరు అనుకుంటా ఉన్నారండి. ఓకే. రీయూనియన్ కార్డ్‌కి క్లారిఫికేషన్.
ఇక్కడ నాకు న్యూ బిగినింగ్ అయితే చూపిస్తుందండి. తప్పకుండా రీయూనియన్ కార్డ్ వచ్చింది కదా మనకి. మీరు ఒకవేళ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారా? ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నారా? అండ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వలన ఇద్దరు ఇంకా కలవలేము, ఇంకా మనం ఫ్యూచర్‌లో కలిసి ఉండలేము అనే హోప్‌ని వదిలేసి దూరం అయిపోయారా? ఏదైనా ఉండొచ్చు. సో, మళ్ళీ మీకైతే రీయూనియన్ అయితే ఉందండి ఈ కనెక్షన్‌లో. ఓకేనా? రీయూనియన్ కార్డ్‌కి క్లారిఫికేషన్ టెంపరెన్స్. మేబీ పర్సన్ ఎన్ని రోజులు మీతో రిలేషన్‌ని తను బ్యాలెన్స్ చేసుకోలేదు కావచ్చండి. ఓకే. అండ్ తనకి కొంచెం భయం కూడా ఉండొచ్చు. మిమ్మల్ని అండ్ వారి ఫ్యామిలీ ఆర్ ఇంకా అదర్స్ ఏదైనా ఉండొచ్చు. అటు ఇటు ఈ పర్సన్ బ్యాలెన్స్ చేసుకుంటానా లేదా అనే భయంలో ఉంటే, ఇప్పుడు ఈ పర్సన్ మీతో రీయూనియన్ కావాలి అండ్ తను బ్యాలెన్స్ కూడా చేసుకుంటాను అనే డెసిషన్ అనేది ఈ పర్సన్ తీసుకోబోతున్నారనమాట. మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ కోసం తను రాబోతున్నారండి ఈ పర్సన్. ఓకే. అండ్ కంప్లెయింట్స్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ గురించి మీరు చాలా ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి వస్తే బాగుండు అనే విధంగా మీరు చాలామంది తన గురించి ఆలోచిస్తా, బాధపడతా, ఆ పర్సన్ ఫోటో చెక్ చేస్తా, బాధపడతా ఉండడము, ఏడ్చేస్తున్నారనమాట. చాలామంది ఏడ్చేయడం కూడా జరుగుతుందండి. ఓకే. ద చారియట్. ఈ పర్సన్ తప్పకుండా మీ విషయంలో తన యాక్షన్ తీసుకుంటారండి. మేబీ అంతకుముందు ఈ పర్సన్ జెన్యూన్‌గా లేరండి ఈ పర్సన్. సో, ఇప్పుడు మేబీ ఈ పర్సన్ లైఫ్‌లో ఏదో అదర్ సిట్యుయేషన్స్ వలన ఈ పర్సన్ మీ విషయంలో తనేదో యాక్షన్ తీసుకోవాలి అనే విధంగా తను ఆలోచిస్తున్నారండి. ఇక్కడ బ్యాలెన్స్ చేసుకోవాలి అని కూడా తను ఆలోచిస్తా ఉన్నారనమాట. ఓకే. ఆలోచిస్తారు గూడా. ఓకే. స్టక్ అయిపోతున్నారు మీరు చాలామంది. ఈ పర్సన్‌తో మీరు స్టక్ అయిపోతున్నారు. ఏదో విషయంలో అండి మీరు ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు గానీ, దాని తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో ఏమో అని భయపడుతున్నారనమాట. ఓకే. కెరియర్ పరంగా కావచ్చు, ఫ్యామిలీ విషయంలో కావచ్చు, మీ మనసులో ఉన్న పర్సన్ విషయంలో కావచ్చు. ఎలాంటి డెసిషన్ మీరు తీసుకోలేని పరిస్థితి మీ లైఫ్‌లో ఉందనమాట. ఓకే. అండ్ ఈ పర్సన్ కూడా అండి మీ విషయంలో తను స్టక్ అయిపోయారు. అండ్ మీ పరంగా తను ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఎలాంటి డెసిషన్ అనేది తీసుకోవడం లేదు. అండ్ ఈ పర్సన్‌కి మీరు తనని చేసేస్తా ఉన్నారు. అంటే తను మాత్రం సైలెంట్ ట్రీట్‌మెంట్ ఇస్తా ఉన్నారు. అంటే ఈ పర్సన్ స్టక్ ఎనర్జీ నుంచి బయటకు రావాలి అనే విధంగా ఈ పర్సన్ కూడా ఆలోచిస్తా ఉన్నారండి. ఈ పర్సన్ కూడా తను అటు ఇటు బ్యాలెన్స్ చేసుకుంటానా లేదా? మేబీ మీరు చాలామంది మ్యారేజ్ అయిన పర్సన్‌తో డీల్ అవుతా ఉండొచ్చు. అండ్ కొంతమంది లవర్స్ కూడా ఉన్నారు. అంటే ఫ్యామిలీ ఇన్వాల్వ్‌మెంట్ ఉండొచ్చు. సో, తను బ్యాలెన్స్ చేసుకుంటానా లేదా అనే భయం ఈ పర్సన్ మనసులో ఉందనమాట. స్టక్ అయిపోయారు. ఏం చేయాలో ఏం అర్థం కావడం లేదు. ఇటు మీరు బాధపడుతున్నారు. అండ్ తను ఏదైనా డెసిషన్ తీసుకున్నారు మీ పరంగా అంటే వారి ఫ్యామిలీకి కూడా ఏదైనా ఇబ్బందులొస్తాయేమో అనే విధంగా కూడా తను స్టక్ అయిపోయి ఉన్నారనమాట. సో, ఇప్పుడు ఈ పర్సన్ ఈ స్టక్ ఎనర్జీ నుంచి తను బయటకొచ్చి మీ విషయంలో ఈ పర్సన్ ఏదో యాక్షన్ తీసుకోవాలి అనే విధంగా తను ఆలోచిస్తా ఉన్నారనమాట. ఓకే. హార్ట్ బ్రేక్ కార్డ్‌కి క్లారిఫికేషన్. హార్ట్ బ్రేక్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ద ఎంప్రెస్. మేబీ ఈ పర్సన్ ఏదో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పి అండ్ మీకు చాలా దగ్గర అవ్వడం లాంటిదనమాట. మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా తను మ్యారేజ్ చేసుకుంటాను అనే విధంగా తనేదో మాట తప్పినట్టుగా చూపిస్తుందనమాట. ఆ విషయంలో మీకు చాలా హార్ట్ బ్రేక్ అయితే అయిందండి. ఓకే. చాలామంది ఇక్కడ ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా చూస్తున్నారు అనే విధంగా మెసేజ్ అయితే ఉందండి. మీ పర్సన్ ఏదో మీకు మోసం చేసి ఉండొచ్చు. అండ్ కొంతమందికి ఆహ్, స్మాల్ కిడ్ గూడా ఉండొచ్చనమాట. ఓకే. సో, ఈ పర్సన్ మిమ్మల్ని ఇంత మోసం చేసి వెళ్ళిపోయారు అనే విధంగా మెసేజ్ అయితే ఉందనమాట. ఓకే. కన్ఫ్యూషన్ కార్డ్‌కి క్లారిఫికేషన్ ఏంటిదంటే కింగ్ ఆఫ్ స్వార్డ్స్ అండి.
మేబీ పర్సన్ అదర్ పర్సన్‌తో కూడా మాట్లాడుతా ఉంటే మీరు ఈ పర్సన్‌ని అనుమానించి కూడా ఉంటారండి. మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఇదైతే జరిగిందనమాట. మేబీ పర్సన్ అదర్ పర్సన్‌తో తను ఎవరితో అయినా మాట్లాడారు అంటే ఈ పర్సన్‌కి మీరేదో అనుమానించినట్టుగా తను ఫీల్ అవుతున్నారనమాట ఈ పర్సన్. ఓకే. పదే పదే మీరు ఈ పర్సన్‌కి మీరు మీరు తప్పు చేస్తున్నారు, అదర్ పర్సన్‌తో ఉన్నారు, మీకు మోసం చేస్తున్నారు అని ఈ పర్సన్‌కి మీరు అనుమానిస్తా ఉంటే పర్సన్ దగ్గర మీరు ఒప్పుకున్నారనమాట. ఐ ఫీల్ జెలస్ యాంజర్ బికాస్ ఐ లవ్ యూ డీప్‌లీ. ఎందుకు జెలస్‌గా ఫీల్ అయ్యారు అంటే మీరు తనని చాలా డీప్‌గా లవ్ చేస్తున్నారు అనే విషయం ఈ పర్సన్‌కి చెప్పారనమాట. కానీ తను అర్థం చేసుకోలేదండి ఈ పర్సన్. ఓకే. మేబీ కొంతమందికి మీ పర్సన్ లైఫ్‌లో థర్డ్ పర్సన్ కూడా ఉండి ఉంటారండి. దాని వల్లనే ఈ పర్సన్‌కి మీరు చాలా సీరియస్‌గా అడగడం అయితే జరిగిందనమాట. ఓకే. మిస్ట్రెస్ట్ కార్డ్‌కి క్లారిఫికేషన్ నైట్ ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ మీకేదో ప్రపోజల్ అయితే ఇవ్వాలి అనుకున్నారండి. మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఈ పర్సన్ మీకు ఏదో ప్రపోజల్ అయితే ఇవ్వాలి అని తన మనసులో ఆలోచన వచ్చే టైంకే ఇక్కడ ఇద్దరి మధ్యలో ఏదో చిన్న ఆర్గ్యుమెంట్స్ అనేది జరిగినట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. ఇక్కడ ఈ పర్సన్ మీ దగ్గరికి ఒక ప్రపోజల్ తీసుకొని వచ్చారు. కానీ ఆ లోపే ఇక్కడ ఈ పర్సన్‌కి మీకు ఏదో చిన్న ఆర్గ్యుమెంట్స్ రావడం, థర్డ్ పర్సన్ వలన ఆర్గ్యుమెంట్స్ వచ్చినట్టుగా చూపిస్తుందండి. ఓకే. దాని వలన ఆ పర్సన్ కూడా ఏమి హ్యాపీగా లేరు. అండ్ మీరు కూడా హ్యాపీగా లేరండి. ఇద్దరు బాధపడుతూనే ఉన్నారు. ఓకే. చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ కూడా వచ్చి ఉన్నాయి మీ పర్సన్‌కి మీకు ఇద్దరి మధ్యలో. అండ్ ఈ పర్సన్ కొంతమందికి మీతో మైండ్ గేమ్ కూడా ఆడి ఉంటారండి. థర్డ్ పర్సన్‌ని మెయింటైన్ చేస్తా ఇటు మిమ్మల్ని కూడా మెయింటైన్ చేస్తా ఉన్నారు అంటే, ఆ విషయం ఏదో మీకు తెలిసి ఈ పర్సన్‌కి ఏదో చెడు కూడా ఆడుకున్నారనమాట. ఓకే. మేబీ పర్సన్ మీకేదో మ్యారేజ్ కమిట్మెంట్ లాంటిది ఇచ్చేదైతే చూపిస్తుందండి. ఓకే. మీకేదో మ్యారేజ్ కమిట్మెంట్ లాంటిదైతే రాబోతుందనమాట. ఓకే. ఇక్కడ సింగిల్ గూడా చూస్తున్నారు అంటే మీకేదో మ్యారేజ్ కమిట్మెంట్ రాబోతుందండి. ఓకే. మీరు చాలామంది పర్సన్ వలన చాలా హర్ట్ అయి ఉన్నారండి. సో, ఈ రిలేషన్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోవాలి అని ఆలోచిస్తా ఉన్నారనమాట. పర్సన్ మీతో ఉన్నన్ని రోజులు మీతో చాలా టైమ్ స్పెండ్ చేశారు. అండ్ టైమ్ పాస్ చేశారనమాట తను. అక్కడ ప్యూర్ లవ్ అనేది లేదు. కమిట్మెంట్ లేదనమాట. సో, ఆ విషయంలో మీకు చాలా హార్ట్ బ్రేక్ అయింది. చాలా బాధపడుతున్నారు. సో, ఇలాంటి రిలేషన్ మీకొద్దు అనే విధంగా మీరేదో మూవ్ ఆన్ అయిపోతున్నట్టుగా చూపిస్తుందండి. ఓకే. 2 విషయాల మీద జగిలవుతా ఉన్నారు. సో, మూవ్ ఆన్ అవుదామా లేదా? ఒకవేళ మూవ్ ఆన్ అయిపోతే మీరు ఉండగలరా ఈ పర్సన్‌ని వదిలేసి అనే విధంగా గూడా మీరు భయపడతా ఉన్నారనమాట. బాధపడతా ఉన్నారనమాట. సోల్ కనెక్షన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ప్రపోజల్ వస్తుంది. తప్పకుండా ఈ పర్సన్ మీకు ప్రపోజల్ తీసుకొని వస్తారండి. ఓకే. నైట్ ఆఫ్ పెంటికల్స్ కింద పేజ్ ఆఫ్ కప్స్ కార్డ్ వచ్చింది కదా! ఈ పర్సన్ అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ స్వర్డ్స్ అనమాట. ఈ పర్సన్ తప్పకుండా మీ లైఫ్‌లోకి వస్తారండి. మీకు ప్రపోజల్ ఇస్తారనమాట తను. ప్రపోజ్ గూడా చేస్తారు. కానీ తనలో ఇమ్మెచ్యూర్‌తనం అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ మనీ రిలేటెడ్‌గా గూడా ఏదో చూపిస్తుందండి మీకు మీ పర్సన్‌కి మధ్యలో. ఓకే. మేబీ పర్సన్ ఆహ్, ఏదో మనీ అంతా ఖర్చు పెట్టేసి తర్వాత ఇంకా నేను ఇవ్వను పో అనే విధంగా తనేదో మాట్లాడినట్టుగా చూపిస్తుందనమాట. ఆ విషయంలో గూడా మీకు చాలా కోపం వచ్చి తనతో ఏదో చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటిది పెట్టుకున్నారనమాట మీరు. ఓకే. ఫైనల్ డెసిషన్ కార్డ్‌కి క్లారిఫికేషన్ క్లోజ్డ్ బుక్. ప్రెజెంట్ టైమ్‌లో మీరు అసలు ఎలాంటి డెసిషన్ గూడా తీసుకోకుండా సైలెంట్ అయిపోతున్నారనమాట. చాలా మందికి ఇక్కడ మ్యారేజ్ ప్రపోజల్ లాంటిది రాబోతుందండి. అండ్ మీరు చాలామంది ఇంకా సైలెంట్ అయిపోయి మీరు కొంచెం మీరు కొంచెం స్ట్రెంత్ తెచ్చుకోవాలి. అండ్ కొంచెం ప్రాక్టికల్‌గా తయారవ్వాలి. మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయాలి. మీకేదైతే అవసరమో ఆ టైంలో పర్సన్ అయినా రీయూనియన్ కోసం ఎదురు చూసే వారికి రీయూనియన్ అవుతుంది. సో, మనం క్లోజ్డ్ బుక్ అయిపోదాం. ఇంకా మన చేతిలో ఏమీ లేదు అనే విషయం మీకు అర్థమవుతుందనమాట. ఓకే. ఓకే ఫ్రెండ్స్. ఈ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీరు రీడింగ్ చూసే టైంకి. ఈ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి?
పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? యాంగ్జైటీ. ఈ పర్సన్ చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నారండి ఈరోజు. ఏదో విషయంగా టెన్షన్ పడుతున్నారు. అండ్ జర్నీ, మేబీ జర్నీ చేయడానికి కూడా తను టెన్షన్ పడతా ఉండొచ్చు. ఓకే, ఒకవేళ జర్నీ చేస్తే కూడా తనకు ఏదైనా విషయంలో నెగటివ్ రిజల్ట్ వస్తుందేమో అనే విధంగా కూడా తను ఎక్కువగా ఆలోచిస్తున్నారనమాట. ఓకే, ఈ పర్సన్ మనసులో ఏదో తెలియని బాధ అయితే ఉందండి. ఏదో విషయంగా ఈ పర్సన్ బాధపడుతున్నారనమాట. అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి? హీలర్ ఆఫ్ ద ఏజెస్. మీరు ఎన్ని రోజులు ఏదైనా విషయంలో బాధపడుతున్నారు అంటే ఈరోజు ఆ బాధ నుంచి మీరు బయటకు రాబోతున్నారు. మీరు హీల్ అవ్వగలుగుతున్నారు అనమాట. హీల్ అవ్వబోతున్నారు. మీ లైఫ్లో ఈరోజు ఒక పర్సన్ వచ్చి మిమ్మల్ని హీల్ చేయబోతున్నారండి. ఓకే, ద వరల్డ్ రీయూనియన్ అవుతుంది. అండ్ మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మీకు చేంజ్ అవబోతున్నారనమాట. మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు. అండ్ హౌస్ షిఫ్టింగ్ కానీ, ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్ళడం కానీ, ఇక్కడ మీ పర్సన్కి కూడా జర్నీ వచ్చింది కదా, సో మీ చుట్టూ ఉన్న పర్సన్ కానీ లేదా హౌస్ షిఫ్టింగ్ లాంటిది చూపిస్తుంది అనమాట ఈరోజు. ఓకే, ద టెంపుల్ పాత్. ట్రెడిషనల్గా ఉంటారు, రీయూనియన్ అవుతుంది అండ్ గెట్ టుగెదర్ పార్టీస్లో పాల్గొంటారు, చాలా హ్యాపీగా ఉంటారండి. ఓకే, ఇప్పుడు మనం ఆల్ సైన్స్ వరకు చూస్తాం. ఓకేనా, ఫస్ట్ మనం ఈ కార్డ్స్ అనేది తీసేస్తాను. ఈరోజు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది మనం చూస్తాం. ఓకే, ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది? యూనివర్స్ ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారు క్లోజ్డ్ బుక్ అయిపోతారు, సైలెంట్గా ఉండిపోతారనమాట. ఓకే, వృషభ రాశి వారు మీరు ఈరోజు ఎక్కడికైనా మీకు ఇష్టం లేని ప్రదేశానికి కానీ ఇంకా ఎక్కడికైనా సరే ట్రావెల్ చేస్తారండి. అండ్ ఏదైనా నెగిటివ్ రిలేషన్ ఉంది అంటే దాని నుంచి మీరు మోన్ అయిపోతారనమాట. అండ్ మిథున రాశి వారు టెంపరెన్స్. మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ చేసుకుంటారు. ఏదో విషయంగా మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారండి. అండ్ కర్కాటక రాశి వారు మనీ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఈరోజు మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అండ్ సింహరాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ కన్యా రాశి వారు మీ లైఫ్లోకి మీ పాస్ట్ పర్సన్ వస్తున్నారు. కొంతమందికి న్యూ లవ్ కూడా రావచ్చు, వారు మీకు ప్రపోజ్ చేయడం లాంటిది చూపిస్తుందండి. ఓకే, అండ్ తులారాశి వారు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారండి ఈరోజు మీరు. అండ్ వృశ్చిక రాశి వారు మీకు రీయూనియన్ అవుతుందండి, చాలా హ్యాపీగా ఉంటారు మీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ మీ పర్సన్తో కూడా. ఓకే, అండ్ ధనురాశి వారు మీ లైఫ్లోకి వృషభం, కన్య, మకర రాశి పర్సన్ వస్తున్నారండి. వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారనమాట. ఓకే, మకర రాశి వారు స్ట్రెంగ్త్ అవుతున్నారు, ఏదో విషయంగా ధైర్యంగా ఉంటున్నారు, రీయూనియన్ అవుతుందన్నమాట. అండ్ కుంభరాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి. అండ్ ఈరోజు మీరు ఏదో విషయంగా డిస్కషన్ లాంటిది అండ్ ఫ్రెండ్స్తో కూడా ఏదో కొలాబరేట్ అవ్వడం లాంటిది చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ మీనరాశి వారు
ఒక ఎంప్రెస్ లెవెల్‌లో ఉంటారు. చాలా హ్యాపీగా ఉంటారండి. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రీడింగ్ నచ్చింది. ఈ రీడింగ్‌లో మీకు 2, 3 మెసేజ్ అయినా మీకు రెజొనేట్ అయింది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ మనం ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.